తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. సత్తుపల్లి పట్టణంలో అభివృద్ధి పనులకు మరో పెద్ద అడుగుపడింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటనలో భాగంగా పట్టణంలోని పలు ప్రదేశాలను సందర్శించి నూతనంగా నిర్మితమైన 3 ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. పట్టణంలోని హౌసింగ్ కాలనీల్లో నిర్మించిన ఈ గృహాలు ప్రభుత్వ సంకల్పానికి అద్దం పడుతున్నాయన్నారు. సామాన్య కుటుంబాల గృహకలను సాకారం చేయడం ఐహెచ్ఎస్ పథక ముఖ్య లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఉదయం నుండే సత్తుపల్లి పట్టణంలో పర్యటన సందడి కనిపించింది. ప్రజలు, మహిళా సంఘాలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరుకున్న మంత్రి గృహప్రవేశ పూజల్లో పాల్గొని వారికి ఆశీర్వచనాలు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ఎలాంటి రాజీ పడలేదు. అర్హులందరికీ ఇళ్లు అందించడం ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ జీవితాల్లో ఈ ఇల్లు కొత్త ఆశలు, కొత్త ఆరంభమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్, సత్తుపల్లి స్థానిక నేతలు, మండల, పట్టణ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రికి వివరాలందించారు. సత్తుపల్లిలో గత కొన్నాళ్లుగా హౌసింగ్ ప్రాజెక్టులపై వేగంగా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక అధికారులు చెప్పారు. కొత్తగా ప్రారంభించిన ఇళ్లు విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ వంటి మూలభూత వసతులతో సిద్ధం చేసినట్లు తెలిపారు. పట్టణంలో ముందుకు రావాల్సిన మిగతా ఇళ్ల నిర్మాణం కూడా త్వరలో పూర్తవుతుందని వారు వాగ్దానం చేశారు. పర్యటన మొత్తం కాలం ప్రజల్లో ఉత్సాహం, ఆనందం కనిపించింది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. తమ్ముళ్ళందరికీ నమస్కారం. మీరు కష్టపడి గెలిపించుకున్న దాన్ని కూడా గట్టిగా మాట్లాడబోతాడు. చిన్న సార్ రెడీ చెప్తుంది స్వామి మొబైల్ కొంచెం రాఘమయ్య గారి నాయకత్వం, రాఘమయ్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సీనన్న నాయకత్వం, సీనన్న నాయకత్వం. మనమే చేసి పంపిస్తాం. అది కష్టం కాదు. ఇట్లా కంప్లైంట్ అయినాయి. ఇక్కడ ఏంటంటే డాక్టర్ స్పీడప్ కడితే వర్షాలు కూడా తగ్గినాయి కదా, తొందరగా కంప్లైంట్ చేయి. సంతోషమే. చూడమ్మా, నువ్వు ఏడా ఆడాను అనుకో, ఆయనకి ఇబ్బంది, నాకు ఇబ్బంది ఉండకూడదు కదా. ఏం పెద్దమ్మా, పెంచుతావు కొద్దిగా సర్దుకొని నీవే ఇల్లు సర్దుకో. మంచిది.